ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10th డే 10వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలైతే చేస్తున్నారు. ఊట నీరు అలాగే బురద ఈ సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టుగా కూడా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ ఉన్నారు, మాట్లాడదాం. విజయభాస్కర్, చెప్పండి. నిన్న పలువురు నేతలు కూడా అక్కడికి వచ్చి సమీక్షించారు, సహాయక చర్యలను కూడా చూసాం మనం. ఈ రోజు ఏమన్నా ఫలితం వచ్చే అవకాశం ఉందా? నిన్న సాయంత్రానికే నలుగురిని బయటికి తెస్తామని చెప్పిన అధికారులు, ఏం ఆటంకం కలుగుతోంది? నీరు బురద బాగా వస్తుంది అనేది కూడా మనకు అప్డేట్ అందుతున్న పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? విజయభాస్కర్. హరి, ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద గడిచిన 10 రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా అందులో చిక్కుకునేటువంటి 8 మందికి సంబంధించినటువంటి యొక్క ఆచూకీ లభించలేదు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో రోజు రోజుకు ఆందోళన ఎక్కువవుతుంది. మొత్తంగా వివిధ రకాలైనటువంటి 12 విభాగాలకు సంబంధించినటువంటి 650 మంది యొక్క బృందాలు ఇందులో నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా వాటి ఆచూకీ లభించకపోవడం అనేటువంటిది మాత్రము అందరినీ తొలుస్తుండేటువంటి ప్రశ్న. ప్రధానంగా ఎక్కడైతే జీపీఆర్కి సంబంధించినటువంటి స్కానర్స్ ఇచ్చినటువంటి అనుమానిత ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఆనవాళ్ళు లభించలేదు. కేవలం ఇనుపకు సంబంధించినటువంటి ఒక రాళ్ళు మాత్రమే ఒక దగ్గర దాదాపు 12 ఫీట్ల లోతుకు తవ్వితే వాటిని గుర్తించడం జరిగింది. అక్కడ ఎలాంటి మానవ దేహాలు కనిపించలేదు. అయితే దీంతో ఒక్కసారిగా మిగతా ప్రాంతాల్లో జరుపుతుండేటువంటి తవ్వకాల్లో పెద్ద ఎత్తున భారీగా ఊట నీరు వస్తుండేటువంటి నేపథ్యంలో పనులకు ఆటంకంగా జరుగుతుంది. మరొక వైపు అందులో పెద్ద మొత్తంలో బురద, తర్వాత గట్టిగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి గట్టి మట్టి ఉండడం కూడా ఇబ్బందిగా మారుతుంది. దీంతో నిన్న సమీక్ష చేసినటువంటి సీఎం సమీక్షా సమావేశంలో మాత్రం క్లియర్గా లోపల ఉండేటువంటి పరిస్థితిని వివరించడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు రిస్కులో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ప్రమాదం జరగకుండా మానవులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు రోబోస్ వినియోగించి అక్కడ ఉండేటువంటి పరిస్థితిని అనుగుణంగా ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది. ఆ మేరకే అధికారులు ఆ రకమైనటువంటి చర్యల కోసం పురమాయిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఏదైతుందో ఈ కన్వేయర్ బెల్ట్కి సంబంధించినటువంటి కన్వేయర్ బెల్ట్ పూర్తిగా పునరుద్ధరణ జరిగితే తప్ప అక్కడ ఉండేటువంటి శిథిలాలు కానీ బురదను కానీ తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసము విస్తృతంగా చర్యలు చేపట్టారు. ప్రధానంగా అక్కడ ఆ యొక్క బెల్ట్ లోపల వైపున ఏదైతే ఉంటుందో ఒక డ్రమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికోసం శ్రమిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు దాన్ని పునరుద్ధరిస్తే అక్కడ ఉండేటువంటి మట్టికి సంబంధించినటువంటి బురద వెళ్ళిపోతే అక్కడ ఉండేటువంటి యొక్క టీబీఎం మోటార్కి సంబంధించినటువంటి ఇప్పుడే ప్లాస్మా కటింగ్ ద్వారా శిథిలాలను వాటి ఏవైతున్నాయో తొలగించేటువంటి కార్యక్రమము కొనసాగుతుంది. ప్రధానంగా మాత్రం ఈ 2 ఊరుతుండేటువంటి నీళ్ళు ఒకటి, అక్కడ ఉండేటువంటి బురద గట్టి మట్టితో పాటు ఏవైతే శిథిలాలను టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన వాటి తొలగిస్తే తప్ప అక్కడ ఈ యొక్క తప్పిపోయినటువంటి వారి ఆచూకీ లభించేటువంటి అవకాశం లేదనేటువంటి విధంగా వాళ్ళంతా చెప్తున్నారు. ఆ రకమైనటువంటి పనులే దీంట్లో వినియోగిస్తున్నారు. మరొక వైపు అవసరానికి బట్టి అత్యాధునికమైనటువంటి ఇంకేమైనటువంటి సిస్టమ్ ఉన్నా కూడా దాన్ని కూడా ఉపయోగించాలని కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా మాత్రము ప్రభుత్వం కానీ తాము ముందుండేటువంటి ప్రధానమైన లక్ష్యం అందులో చిక్కుకునేటువంటి యొక్క ఉద్యోగులు కానీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆచూకీ కనుక్కోవడమే తాము చేసేటువంటి ప్రధానమైన పని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఏ చర్యలకైనా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. దేశ విదేశాల్లో ఇంకెవరైనా నైపుణ్యులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో మాత్రము చురుకుగా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా 10 రోజులు గడిచినా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో మాత్రం ఇటు జార్ఖండ్ కానీ పంజాబ్, జమ్మూ కాశ్మీరు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి తప్పైన కుటుంబ సభ్యులు మాత్రం వారి కోసం పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంది. ఓకే.